హలో హాయ్ అండి. యాకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కోలగురుగాకు అనమాట. మా చిన్నప్పుడు చేన్లలో ఎక్కడ పడితే అక్కడ దొరికేది, మేమే తీసుకొని వచ్చేవారం అనమాట. ఇప్పుడు కానీ దొరుకుతుంది, కానీ మేము డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఇంక పచ్చివి అలసందకాయలు, పచ్చి చెనిక్కాయలు దొరకలేదు. నైట్ ఒట్టివి తీసుకొని వచ్చి నానేసి పొద్దున్నే 2 విజిల్ ఫస్ట్ ఇవే ఉడికించాను. ఒట్టివి కదా అసలు ఉడకవేమో అనేసి డౌట్తో. తర్వాత కోలుగురుగాకంతా ఇలా ఒలిచేసి శుభ్రంగా కడిగి టమోటా, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, చింతకాయ, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసి కొంచెం వాటర్ వేసాను. తర్వాత 3 విజిల్ రానిచ్చాను అనమాట. మీకు నీళ్ళు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను గట్టిగా కావాలని కొద్దిగా పోసాను అనమాట. ఇలా బాగా ఉడికిన తర్వాత పప్పు దినుసుతో బాగా మెదుపుకోవాలి. మరి నున్నగా మెదపకూడదు అనమాట. శనక్కాయ, అలసందలు కనిపించాలి. ఇలా బాగా మెదిగిన తర్వాత మళ్ళీ తర్వాత పెట్టేశాను. చాలా బాగుంటుందన్నమాట వేడివేడి అన్నంలో.